సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కసుమూరు గ్రామంలో రైతు జాలమ్మ కళ్ళములో ధాన్యాన్ని ఆరబోసి ఉండగా ధాన్యం దగ్గరికి వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రైతులకి ధాన్యం వచ్చినా ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మీడియాతో మాట్లాడిన మాటలపై తెలుగుదేశం పార్టీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరు రాధాకృష్ణనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని మేము అనలేదని అన్నారు. రైతు జాలమ్మ ఆరబెట్టి అమ్ముకుంటే ఎక్కువ రేటు పోద్దని ఆరబెట్టుకొని ఉన్నామని అన్నారు. కసుమూరు ఎండబెట్టుకొని అమ్ముకున్నాను. అంటే మీరు కళ్ళాలు పెట్టారు ఇక్కడ, ఇంకా రైతుకి సంబంధించి వాళ్ళు కొనుగోలు కేంద్రాలు చేయలేదని చెప్పి చెప్తున్నారు. మేము చెప్పలేదు సార్, పోయిన ఇంత రేట్ కడుతున్నారు అన్నారు. మేము ఎండపోసేసుకున్నాం అంతే. ఎండపోసుకొని అమ్మాలనా? ఎండపోసుకొని అమ్ముకున్నాం. ఏం పేరు నీ పేరా? ఏం పేరు నీ పేరా? బద్దుపూడి ఏమంటానే ఎండబెట్టుకు అమ్ముకోవాలని గవర్నమెంట్ తెలియజేస్తున్నాము. పెంచమని ఇప్పుడే బాగానే ఉంది. అది బద్దుపూడి వెంకటరమణయ్య, ఇదే పాలెం. ఈరోజు కసుమూరు గ్రామంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వచ్చి ఒడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒడ్లు కొనటం లేదు అని చెప్పారు. ఇక్కడ రైతుల్ని విచారిస్తే, అయ్యా మేము అమ్మేదానికి కాదు, ఒడ్లు ఎండబెట్టుకొని స్టాక్ చేసుకునేదానికి ఇక్కడ కళ్ళాల్లో పట్టలేసి ఎండబెట్టాము. ఆయన మీరు గవర్నమెంట్ దగ్గరకు పోయి ఒడ్లు కొంటారని అడిగారు. అయ్యా మేము పోలేదు, మేము ఎండబెట్టి స్టాక్ పెట్టుకుంటే 10 రూపాయలు వస్తుంది, దానికోసం ఈ పట్టలేసి ఎండబెట్టుకున్నాం అని చెప్పారు. దానికి ఆయన ఈడ ఒడ్లు ఎండబెట్టుకునేదాన్ని కూడా రాజకీయం చేసి ఈడ పిఏసిఎస్ కానీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు అని చెప్పాడు. కొనుగోలు కేంద్రాలు తెరిచున్నారు. ఈ మండలంలో దాదాపు 13-14 తెరిచున్నారు. ఇప్పటికే ఇంకా కూడా అవసరమైతే తెరుస్తారు. కానీ ధాన్యం ఇంకా రాలా, ఇంకా ఒక 10 రోజులు పడుతుంది. వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. మీరు రైతులందరూ కూడా ఆధారపడకుండా కొనుగోలు కేంద్రానికి శాంపిల్ తీసుకొని వస్తే శాంపిల్ టెస్ట్ చేసి ఖచ్చితంగా అందరు రైతుల దగ్గర 19,750 లెక్కన కొనుగోలు చేస్తుంది గవర్నమెంట్. 48 గంటల్లోనే డబ్బులు ఇచ్చేదానికి రెడీగా డబ్బులు ఉన్నాయి. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతులు కొంచెం టెన్షన్ పడకుండా నిబద్ధతతో మీ ధాన్యాన్ని మీరు ఎండబెట్టుకొని స్టాక్ చేసుకుంటే 10 రూపాయలు వస్తాయి. లేదా కొనుగోలు కేంద్రాలకు కూడా మీరు శాంపిల్ తీసుకుని చూపించండి, గోతాలు ఇస్తారు, వెంటనే కొనుగోలు చేస్తారు. మీ గ్రామాల్లో ఎక్కడైనా ఈ కొనుగోలు చేయమని ఇబ్బందులు వస్తే మా రైతులు నాయకుల దృష్టికి తీసుకొచ్చినా, లేదా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చినా కూడా వెంటనే మేము వచ్చేసి మీ ఒడ్లను కొనుగోలు చేసే బాధ్యత మాది.